ఆధారంగా విచారణ పూర్తి చేశారు. మరోవైపు ఆరోపణలు నిజమని నిర్ధారించింది కమిటీ. దీంతో ఆయన్ని ఎన్పిఏ నుంచి కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేసింది కూడా అధికారులు. అంటే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ లేదా ఆమె ఇచ్చిన వీడియోస్ ఆధారంగా, అలాగే సీసీ ఫుటేజ్ లో వాళ్ళు రికార్డ్ అయిన కొన్ని వీడియోల ఆధారంగా కూడా ప్రివిలేజ్ కమిటీ ఇది నిజమని నిర్ధారించిన నేపథ్యంలోనే అతన్ని కొంత సస్పెన్షన్ ఎన్పిఏ నుంచి కూడా తాత్కాలికంగా సస్పెన్షన్ చేశారు. అంటే సస్పెన్షన్ అయిన నేపథ్యంలో కృష్ణారెడ్డికి కొంత డిప్రెషన్ లోకి వెళ్ళి ఈ వ్యవహారం చేశాడా, తన తమ్ముడింట్లో ఉంటున్నాడు అతను, అక్కడ ఏదైనా ఈ ప్రయత్నం చేశాడా లేదా అనేది కూడా చూడాలి. అయితే ఆయన ఒక ట్వీట్ అయితే చేసిన పరిస్థితి అయితే చూడాలి. The complainant and rumors against me are baseless and untrue. I fully trust the legal process and believe justice will be prevailed. The humble argue to the media to confirm facts before reporting. Mr. M. Uday Krishna Reddy అని ఆయన ఒక పెట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే తానేమి నన్ను ఉద్దేశపూర్వకంగానే దీంట్లో ఇరికిచ్చారు అనే ఒక అర్థం వచ్చేలా నేను తప్పు చేయలేదు, నేను పూర్తి స్థాయిలో వ్యవహారం మీద పూర్తి నిజాలు బయటకు వస్తాయి. కానీ ఇక్కడ ప్రివిలేజ్ కమిటీ ఒక స్థాయిలో అంటే ఐపీఎస్ల మీద ఒక చర్య తీసుకునే సమయంలో ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ చాలా బలమైనదిగా మనం చూడాలి. ఆ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా వాళ్ళు ఒక మాట చెప్పారు. ఆ రిపోర్ట్ కి సంబంధించిన వ్యవహారంలో ఎన్పిఏ నుంచి కూడా తాత్కాలికంగా సస్పెన్షన్ కూడా గురి చేశారు. అందులో అక్కడ కొన్ని వీడియోల్లో అతను రికార్డ్ అయినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. సో వేధింపులు గురైనట్టుగా నిర్ధారానికి వచ్చిన తర్వాతనే ఈ వ్యవహారాన్ని చేశారనేది కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అంటే సస్పెన్షన్ కి గురయ్యారు కాబట్టి ఆ డిప్రెషన్ లో ఆయన కొంత సూసైడ్ కి అటెంప్ట్ చేశారా లేకపోతే ఏం జరిగింది అనేది, ఇది కూడా ఎక్కడ జరిగింది, వాళ్ళ ఎర్రగడ్డలోని మోతీనగర్ లో ఉన్న వాళ్ళ సోదరుడి ఇంట్లో జరిగింది. సో దీన్ని మరి ఎలా చూస్తారు అనేది చూడాలి. అందులో ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్స్ లో చాలా గట్టిగా ఉంటాయి నిబంధనలు, అక్కడ అసామేషగా ఏమి ఉండవు, చాలా సీరియస్ గానే అక్కడ అన్ని వ్యవహారాలు చేస్తుంటారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇతను ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేయడం, అక్కడే ఎస్ఆర్ నగర్ లోని ఆసుపత్రికి కృష్ణారెడ్డిని తరలించడం, ఇవన్నీ కూడా కొంత ఇష్యూస్ గా మారే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు మొత్తం కూడా అది హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోంది కాబట్టి ఈ ఇష్యూని దీన్ని ఎలా చూస్తారు అనేది చూడాలి. ఈ ఐపీఎస్ కృష్ణారెడ్డికి సంబంధించి చేయడంలో అసలు వాస్తవాలు ఏంటి, నిజంగా ఐపీఎస్ ట్రైనింగ్ ఐపీఎస్ ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్ గా నిర్ణయం తీసుకున్నారా, లేదు ప్రివిలేజ్ కమిటీ దీని మీద ఒక విచారణ జరిపిందా, ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిగితే వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి, వాళ్ళు సీసీ ఫుటేజ్లో వీళ్ళ దగ్గర కొంత సమాచారాన్ని సేకరించామని అంటున్నారు. ఆ సమాచారంలో వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా దాన్ని రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కథ కొంత ట్విస్ట్ అయింది. ఆ ట్విస్ట్ లో మరి వాస్తవాలు బయటపడతాయా లేవా, దీనికి సంబంధించి అతను చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి, నేను ఎటువంటి దీనికి చేయలేదు, పూర్తిగా నిజాలు తెలుసుకొని చేయండి అని ఆయన ఒక ట్వీట్ లో తన ట్వీట్ ని చేసిన పరిస్థితి కూడా, ఇవన్నీ కూడా బేస్లెస్ అండ్ అంటూ అని చెప్పి చెప్తున్నాడు. మరోవైపు నేను దేనికైనా సరే జస్టిస్ కి లేదు లీగల్ ప్రాసెస్ కి నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పి చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ జరిగిన మనకు అంటున్న సమాచారం లేదు పూర్తిగా కూడా ఇప్పుడు ఒక ఐఏఎస్ విచారణ ఎదుర్కొంటున్న ఐఏఎస్ ట్రైనింగ్ చేసుకుంటున్న అధికారిని సస్పెన్షన్ చేశారు అంటే అది చిన్న విషయం కాదు. పూర్తిగా దాని మీద ఒక ప్రివిలేజ్ కమిటీ ఉంటుంది, ఆ ప్రివిలేజ్ కమిటీ పూర్తిగా ఎంక్వైరీ చేస్తుంది, దాన్ని జరిగింది ఏంటి, ఏం జరిగింది అనే అంశాన్ని చూస్తారు, తద్వారా జరిగే అంశాలు ఏంటి అనేది చూస్తారు, ఫర్దర్ గా వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కొంత చూసే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ ఒక చిన్న స్థాయి దగ్గర నుంచి ఒక పెద్ద స్థాయి వ్యక్తి దాకా ఎదగాలని తన ప్రయత్నం చేసిన కృషికి, కానీ తన యాటిట్యూడ్ వల్ల లేదు తను చేసిన
ప్రాబ్లం వల్ల చేసిన ఇటువంటి కొంత ఇబ్బందికరమైన అందులో ఈ స్థాయిలో ఐపీఎస్ లాంటి స్థాయిలో అందులో అక్కడ జరుగుతున్న ట్రైనింగ్ సెంటర్స్ లో మామూలుగా ఎస్ఐలు సిఎస్ఐలు కానిస్టేబుల్ సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ లో చాలా జరుగుతుంటే దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోరు కూడా. అక్కడ కూడా ఏదైనా ట్రైనింగ్ సెంటర్ లో ప్రాపర్ గా హ్యాండిల్ చేయకపోతే అక్కడ కూడా శిక్షలు చాలా బలంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ఐపీఎస్ సెంటర్ లోనే ఇటువంటి పరిస్థితులు వచ్చాయి అంటే దాని మీద కొంత సీరియస్ గా రియాక్షన్ తీసుకునే పరిస్థితి కనబడుతుంది. ఆ దిశగా అధికారులు కూడా కొంత సీరియస్ గా వ్యవహారం మీద ఉంటారు. ఎందుకంటే అక్కడ చాలా వరకు పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు లేకపోతే అక్కడ సీనియర్స్ అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ ఇవన్నీ లేకుండా ప్రివిలేజ్ కమిటీ అతన్ని సస్పెండ్ చేస్తుందా తాత్కాలికంగా ఆయన చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి యశానగర్ అనే ఒక ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కానీ తన తమ్ముడి ఇంట్లోనే ఈ విధంగా అతను ఆత్మహత్య ప్రయత్నం చేయడం కొంత అందరికీ అర్థాన్ని చేస్తుంది. కానీ అయితే చూడాలి ఫర్దర్ గా ఎన్టీఏ ఏ విధంగా తీసుకుంటుంది దీన్ని అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. సత్యం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఐపీఎస్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కృష్ణారెడ్డి బల్వన్ మరణానికి యత్నించడం అందరిని ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఎర్రగడ్డ మోతీనగర్లోని సోదరుడి ఇంట్లో బల్వన్ మరణానికి యత్నించారు కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్. ఎస్ఆర్ నగర్లోని హాస్పిటల్లో ప్రస్తుతం కృష్ణారెడ్డికి చికిత్స అందుతూ ఉంది. నిన్న కృష్ణారెడ్డిపై మహిళా ట్రైనీ ఐపీఎస్ కంప్లైంట్ చేయడం జరిగింది. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రివిలేజ్ కమిటీ నిర్ణయంతో కృష్ణారెడ్డిపై చర్యలకు దిగారు సదరు అధికారులు. ఎన్పీఏ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు అధికారులు. సీసీ కెమెరాల్లో ఆ వీడియోలు రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిగింది. విచారణ పూర్తయింది. ఆరోపణలు నిజమని నిర్ధారించుకుంది కమిటీ. దీంతో సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ అవ్వడంతో ఇటు కాస్త మానసిక ఆందోళనకు వెళ్లారా కృష్ణారెడ్డి అంటే కనుక అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన పట్ల మీ అభిప్రాయం ఏంటి? బట్ బిఫోర్ దట్ ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్. మీరు డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఆయన బలవన్ మరణానికి పాల్పడే కన్నా ముందు పెట్టిన స్టేటస్ మీరు చూడొచ్చు. ద కంప్లైంట్ అండ్ ద రూమర్స్ అగైన్స్ మీ ఆర్ బేస్లెస్ అండ్ The complaint and rumors against me are baseless and untrue. I fully trust the legal process and believe justice will prevail. I humbly urge the media to confirm facts before reporting. అంటూ కూడా the complaint and rumors against me are baseless and untrue. నా మీద వస్తున్న ఆరోపణలు అవి నిరాధారణమైనవి, వాస్తవం కాదని చెప్పుకొస్తూనే నాకు లీగల్ ప్రాసెస్ మీద పూర్తిగా నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి అంశాలు బయటపడబోతున్న విచారణలో భంగం అనేది ఆసక్తికరంగా మారింది.